ఈసారి మరో జనసేన ఎమ్మెల్యే మరో రకంగా వార్తల్లోకి వచ్చారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు. ఆయన ఏదో సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయాను, 12 లక్షల రూపాయలు నా అకౌంట్లో నుంచి కట్ చేసేసుకున్నారు, ఏదో రవాణా శాఖ నుంచి చలానా కట్టాలి అని చెప్పి ఒక లింక్ వచ్చింది, ప్రభుత్వ లింక్ చలానానే అని చెప్పి నేను లింక్ క్లిక్ చేశాను, తర్వాత నా అకౌంట్లో నుంచి 12 లక్షల రూపాయలు డబ్బులు కట్ అయిపోయాయి అని చెప్పి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు అని వార్తలు వెలువడ్డాయి. మొన్నటికి మనం చూసాం, ఒక జనసేన ఎమ్మెల్యే ఎలాంటి వీడియోలు, ఎలాంటి కథ, ఎలాంటి వాటితో వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికీ అది చర్చ జరుగుతూనే ఉంది. ఇంట్రెస్టింగ్గా మరికొన్ని ప్రముఖ వెబ్సైట్లలోనూ కొన్ని మీడియాలో కూడా మరో జనసేన ఎమ్మెల్యే కూడా, గోదావరి జిల్లాలకు సంబంధించి మరో జనసేన ఎమ్మెల్యే కూడా ఇటువంటి వీడియోలతోనే త్వరలో బ్లాస్ట్ కాబోతూ ఉన్నాయి. ఈసారి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే కొన్ని వివాదాలు నడుస్తున్నాయి, వాటితో వాళ్ళే బయటపెట్టబోతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వంలో కొందరు పెద్దలను కూడా వాళ్ళు కలిసారు, అది ఇది అని చెప్పి ఎవరి గురించో తెలియదు, కానీ అవి ఇవి అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి. మరో జనసేన ఎమ్మెల్యే ఏవో అని. మరి ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, అవేమీ మళ్ళీ ఏం బ్లాస్ట్ అవ్వలే, ఎవరు బయటకు రాలే. ఇప్పుడు ఇలా పోలవరం జనసేన ఎమ్మెల్యే గారు సైబర్ నేరగాళ్ళ చేతిలో 12 లక్షలు మోసపోయాను అని వార్తల్లోకి వచ్చారు. మరి ఆయన డబ్బులు కొట్టేసింది ఎవరు, ఎక్కడ కూర్చొని కొట్టేశారు, ఏంటి అన్న విషయం తెలియదు. చూడాలి, పోలీసులు తెలుస్తారేమో. అయినా ఒక ఎమ్మెల్యే అయిండుకొని ఎంత ఈజీగా సైబర్ నేరగాల వలలో పడిపోయారా? రవాణా శాఖ చలానా కట్టాలంటేనే ఏం చలానా, ఏంది, నేనెక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, ఈ వివరాలు ఏమి ఎమ్మెల్యే ఏమి ఆరా తీయలేదా? కట్టాలని లింక్ రాగానే కడదామని లింక్ ఓపెన్ చేసేసారా? మరి ఇంత అమాయకంగా ఉన్నారా? ఏదో సంథింగ్ ఫిషీ. మరి ఏం జరిగింది ఏంటి అన్నది పోలీసులు ఏమైనా విచారణలో తేలుస్తారేమో, చూడాలి.